వెల్కమ్ బ్యాక్ టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఏఐ సిరీస్. సో మనం ఇవాళ చాట్ జీపీటీ ఏంటో తెలుసుకోబోతున్నాం అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ చాట్ జీపీటీ పైన మనం డిఫరెంట్ డిఫరెంట్ కాంటెంట్ రిలీజ్ చేయబోతున్నాం అనమాట. సో చాట్ జీపీటీ అంటే ఏంటి? మనం వేరియస్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ లో చూస్తుంటాము, డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ లో కూడా చూస్తుంటాం అనమాట. ఆ కంపెనీ ఆ వెబ్సైట్ లో ఒక చాట్ బాట్ ఉంటుంది. సో మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ వస్తుంది అనమాట. అక్కడ ఆన్సర్ ఎలా వస్తుందంటే కొన్ని ప్రీ డిఫైన్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్ అడిగితే మాత్రమే ఆన్సర్ వస్తుంది. వేరే క్వశ్చన్స్ అడిగితే లైక్ కనెక్ట్ టు కస్టమర్ కేర్ ఇలాంటి ఆప్షన్స్ కొన్ని వస్తాయి కరెక్ట్. సో అదొక చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ ద చాట్ బాట్. సో అలా చాట్ జీపీటీ ఏంటి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆల్రెడీ ట్రైన్ చేశారు. సో అప్పుడు మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా చాట్ జీపీటీ దాని రిలేటెడ్ ఆన్సర్ మనకి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ గూగుల్ పైన వెళ్ళి చాట్ జీపీటీ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో అక్కడ ఓపెన్ ఏఐ అని ఉంది కదా. సో ఓపెన్ ఏఐ అంటే ఏంటి అంటే చాట్ జీపీటీ డెవలప్ చేసిన కంపెనీ. ఓకే. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రై చాట్ జీపీటీ అని ఉంది కరెక్ట్. సో ట్రై చాట్ జీపీటీ నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మరి మనం ఏ క్వశ్చన్ మనం అక్కడ అడగచ్చు. సో హౌ టు గెట్ ఫిట్ అని అడుగుతున్నాను. సో నేను ఎట్లా ఫిట్ అవ్వచ్చు అని చెప్పేసి అడుగుతున్నాను. సో అప్పుడు ఆటోమేటికల్ గా చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది. సో ఫిట్ అవ్వాలంటే ఫస్ట్ రైట్ మైండ్ సెట్ తో ఫిట్ అవుతారు. సో అసలు ఎందుకు ఫిట్ అవుదాం అనుకుంటున్నావు, వాట్ ఈస్ యువర్ వై అని చెప్పేసి నేను అడుగుతాను. నెక్స్ట్ గోల్ పెట్టుకోమంటుంది. సో 2 months లో 5 kgs ఆర్ డైలీ ఒక 10,000 స్టెప్స్ వాకింగ్ చేస్తాను అని చెప్పేసి. సో వాకింగ్ ఎలా ట్రాక్ చేయొచ్చు, మనకి డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి ఫోన్ లో కూడా. తర్వాత ఫుడ్ ప్రాపర్ గా ఉండాలి, ఏమేమి తినాలో చెప్తుంది. డైలీ మూవ్ అవ్వాలి, వాకింగ్ అవ్వచ్చు, స్ట్రెచింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, క్లైంబింగ్ స్టేర్స్ అవ్వచ్చు, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో చెప్తుంది. తర్వాత రికవరీ, సో ప్రాపర్ గా నిద్రపోవాలి. తర్వాత ప్రోగ్రెస్ ఎట్లా ట్రాక్ చేయాలి, యాప్స్ లైక్ మై ఫిట్నెస్ పాల్, ఫిట్ పిట్, సో ఇట్లాంటి కొన్ని యాప్స్ చెప్తుంది. నెక్స్ట్ కన్సిస్టెంట్ గా ఉండాలి, మోటివేషన్ వెళ్ళిపోతుంది, సో డిసిప్లిన్ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. సో నెక్స్ట్ వాంట్ ఏ కస్టమ్ 30 days ఫిట్నెస్ ప్లాన్. సో 30 days ప్లాన్ కావాలా అని చెప్పేసి నాకు అడుగుతాను. ఓకే, నేను ఎస్ అని చెప్పేసి చెప్తున్నాను. సో కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాను. చార్జెప్ట్ ఏజ్ ఎంత, హైట్, వెయిట్, ఎనీ హెల్త్ ఇష్యూస్. తర్వాత యువర్ గోల్, సో ఫ్యాట్ లూజ్ చేస్తాం అనుకుంటున్నారా, మజిల్ బిల్డ్ చేస్తాం అనుకుంటున్నారా, ఎనర్జీ కావాలా. తర్వాత మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఏ టైం పడుకుంటారు, ఏ టైంకి లేస్తారు, వాట్ ఈస్ యువర్ వర్క్అవుట్ ప్రిఫరెన్స్, డైట్ ఏంటి. దీనిపైన ఆటోమేటికల్ గా మనకి ఒక 30 day ప్లాన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ హౌ వండర్ఫుల్ చాట్ జీపీటీ ఈస్. సో నేను రఫ్ గా చెప్పొచ్చు అనమాట మన ఏజ్ ఏంటి, జెండర్ ఏంటో కూడా. సో ఇక్కడ నేను ఏజ్ వచ్చేసి 28 అని చెప్తున్నాను. సో జెండర్ మేల్, హైట్ 176 cm అని చెప్తున్నాను. తర్వాత గోల్ ఈస్ టు బిల్డ్ మసిల్. రొటీన్ వచ్చేసి వేకప్ అట్ 6 a.m., స్లీప్ 10 p.m. ఆర్ 11 p.m. వర్క్ స్కెడ్యూల్ వచ్చేసి యాక్టివ్ వర్క్ అని చెప్పేసి చెప్తున్నాను. సో జస్ట్ కొన్ని ఇచ్చేసాను అనమాట ఇన్ఫర్మేషన్. ఇది అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు వేరే ఏదైనా మీ ప్రాజెక్ట్ కోసం సంబంధించిన అయినా సరే, మీ వర్క్ కోసం సంబంధించిన అయినా సరే, దాంట్లో మీరు అడగొచ్చు అనమాట. సో నేను చెప్పాను అనమాట కొన్ని ఇన్పుట్స్ ఇవ్వగానే. సో ఆటోమేటికల్ గా ఫిట్నెస్ ప్లాన్ ఇచ్చింది. సో మండే ఏం చేయాలి, ట్యూస్డే ఏం, వెనస్డే ఏం చేయాలి, ఫ్రైడే ఏం చేయాలి, సాటర్డే ఏం చేయాలి. సో మండే ఫోకస్ ఏంటి, చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్. వెనస్డే ఫోకస్ ఏంటి, ఫ్రైడే ఫోకస్ ఏంటి. సో డే 1 పుషప్స్ ప్లస్ యోగా, ఎన్ని పుషప్స్ చేయాలి, ఎంత యోగా చేయాలి. డే 2, డే 3, డే 4. సో సింపుల్ వెజ్ మీల్, సో వెజ్ లో ఏమేమి తినాలి. సో డైలీ మీల్స్ ఎగ్జాంపుల్ ఏంటి, మూంగ్ దాల్, బనానాస్, గ్రీన్ టీ, బ్రౌన్ రైస్ అని చెప్తుంది, వాటర్ గురించి చెప్తుంది, కిచిడి రాత్రి పూట. సో చాట్ జీపీటీలో మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో జీపీటీ అంటే ఏంటి అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. సో జనరేటివ్ అంటే మనకి కావాల్సిన కాంటెంట్ ఆర్ టెక్స్ట్ హ్యూమన్ లాగా జనరేట్ చేసేస్తుంది చాట్ జీపీటీ. ప్రీ ట్రైన్ అంటే ఆల్రెడీ చాలా ట్రైన్ చేశారనమాట, బుక్స్ నుంచి అవ్వచ్చు, వెబ్సైట్స్ అవ్వచ్చు, మిగతా అదర్ సోర్సెస్ నుంచి ట్రైన్ చేస్తున్నారు. సో ఆ లాంగ్వేజ్ అవన్నీ కూడా
ట్రైన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అన్న వాటికి ఏంటి అంటే మనం ఇచ్చే వర్డ్స్ కి ఒక్కొక్క వర్డ్ కి రిలేషన్ ఏంటి అదంతా తెలుసుకొని ద బెస్ట్ అవుట్పుట్ మనకి ప్రొవైడ్ చేస్తాం చాట్ జీపీటీ. సో మీరు కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కి చాట్ జీపీటీ యూస్ చేసుకోవచ్చు. బిజినెస్ కావచ్చు, పర్సనల్ పర్పస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మీరు టీచర్ ఉంటే ప్లానింగ్ అవ్వచ్చు, ఏ క్లాస్ చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పేసి డౌట్స్ కోసం అవ్వచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ లో ఇంకా డిఫరెంట్ టాపిక్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో కామెంట్స్ తో చెప్పండి చాట్ జీపీటీ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఆల్ ఫర్ టుడే.